నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం పంట కొనుగోలు జాప్యంపై జాతీయ రహదారిపై ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 17 లక్షలు మాత్రమే కొనుగోలు చేసిందని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పినటువంటి నిజంగా రైతును ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే మరి ఏప్రిల్ నుంచి ఈ రోజు మే 13 తారీఖు వరకు ఎందుకోసమని కేవలం 19% వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. వర్షం పడ్డాక రైతు మెడకు కత్తి వేలాడితే ఆ రోజు ఎంతకంటే అంతకి ఇస్తారని ఈ రోజుకే మీరు ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోల వడ్లను తరుగు రూపానో లేకుంటే మాయిశ్చర్ రూపాలను మీరు దోచుకుంటున్నారు కదా. మళ్ళీ వర్షాలు పడుతున్నాయన్న బాధతోటి రైతులు ఇంకా 2 కిలోలు లెక్కైనా 4 కిలోలు ఎక్కువైనా ఒప్పుకుంటారని ఒక్కొక్క సంచి మీద ఈ రకంగా దోపిడీ చేస్తున్నటువంటి డబ్బులు మరి ఈ రోజు 90 లక్షల మెట్రిక్ టన్నులో 12-15% తరుగు పేరు మీద తీసుకునేటువంటి మరి ఈ 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరి ఖాతాలకు పోతున్నది, ఎవరి జేబులకు పోతున్నది? మరి దీని మీద ఏమన్నా ఆలోచన చేస్తుందా అని అడుగుతా ఉన్నాను. రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పి